చిన్నప్పటి నుంచే పిల్లలకు వృక్ష జంతు సంరక్షణపై అవగాహన కల్పించాలని అన్నారు మంత్రి కొండా సురేఖ. ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ కొత్తగూడలో బొటానికల్ గార్డెన్లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అటవీ శాఖకు సంబంధించిన ప్రగతి నివేదికను విడుదల చేశారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ఫారెస్ట్, పర్యావరణ డిపార్ట్మెంట్ను తమ ప్రభుత్వం బలోపేతం చేసినట్టు తెలిపారు మంత్రి కొండా సురేఖ. కార్పొరేషన్ లిమిటెడ్ మరి హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఈ కార్యక్రమాలు ఈరోజు తీసుకున్నవి ఒకటి సీఎం రేవంత్ రెడ్డి గారితో తీసుకున్న కార్యక్రమాలు తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ భవనానికి శంకుస్థాపన, వర్చువల్ వైల్డ్ సఫారీ థీమ్ పార్కు, వృక్ష పరిచయ క్షేత్రం పార్కుల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో వారు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా అర్బన్ ఫారెస్ట్ పార్కుల ప్రారంభోత్సవాలు, పలు శంకుస్థాపన కార్యక్రమాల్లో లోకల్గా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. వివిధ జిల్లాల్లో ప్రారంభించబడిన అన్ని అర్బన్ ఫారెస్ట్ పార్కుల పునరుద్ధరణ, పునఃసందర్శన, అవగాహన కార్యక్రమాలను కూడా మరి లోకల్గా ఉన్నటువంటి మరి అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ చేపట్టడం జరుగుతుంది. ఫారెస్ట్ భవనాల ప్రారంభోత్సవంలో భాగంగా కార్యాలయాలతో పాటు ఫ్రంట్ లైన్ సిబ్బంది ఫారెస్ట్ క్వార్టర్స్ కూడా మరి కేటాయించడం జరుగుతుంది. నర్సరీలలో చేపడుతున్న మొక్కల పెంపకం, ఇతర కార్యక్రమాలను కూడా ప్రజాప్రతినిధులు సందర్శించడం జరుగుతుంది. పాఠశాల పిల్లలకు పర్యావరణ అవగాహనను కల్పించడానికి అన్ని అర్బన్ ఫారెస్ట్ పార్కులు, జంతు ప్రదర్శనశాలలు, జాతీయ పార్కులు, వైల్డ్ లైఫ్ శాంచురీలలో వనదర్శిని కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే పిల్లలకు చిన్నప్పటి నుంచే పర్యావరణ పరిరక్షణ అనేది మరి మొక్కలు పెంచడం ఎంత అవసరమో కూడా తెలియజేయడం, జంతువులను రక్షించుకోవడం ఎంత అవసరమో ఇటువంటి విషయాలన్నీ కూడా మరి చిన్నప్పటి నుంచే తెలియజేయాలనేటువంటి లక్ష్యంతో ఈ వనదర్శిని కార్యక్రమాన్ని కూడా మేము ఇంట్రడ్యూస్